అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక ఇంగ్లీష్ ఫేమస్ కోట్ ఉంది. "when a woman stands for herself, she will stand for everyone" అని. ఈ విషయాన్ని నిజమే అని నమ్మారో ఏంటో జగనన్న తన మేనిఫెస్టోలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నవరత్నాలతో కూడిన మేనిఫెస్టోని రిలీజ్ చేయటం మనం 4 ఏళ్ల క్రితం చూసాం. ఈ 4 ఏళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నెరవేరుస్తూ జగనన్న ఎంత గొప్పగా స్త్రీలను చూసుకున్నారో మనం గమనిస్తా ఉన్నాం. అమ్మ ఒడిలో మొదటి పాఠాలు నేర్చుకుంటామంటారు కదా! అదే అమ్మ ఒడి పథకం ద్వారా అమ్మ ఒడి వీడి బడికి వెళ్తున్న బిడ్డల ఎవ్వరూ ఆర్థికంగా ఇబ్బందుల ద్వారా చదువుకో ఆపుకోవటానికి వీల్లేదని చెప్పి అమ్మఒడి అనే పథకం ద్వారా మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి బిడ్డకు ఆడబిడ్డకు అమ్మఒడి ద్వారా జగనన్న అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు. మహిళా దినోత్సవ కార్యక్రమం కాబట్టి మహిళల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది ఆడబిడ్డలు ఇంటి పట్టున ఉండకుండా పనులకు వెళ్లకుండా ఈరోజు చదువు కొనసాగిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అమ్మఒడితో ప్రారంభించి పొలిటికల్ ఎంపవర్మెంట్ వరకు జగనన్న ప్రతి స్త్రీ యొక్క ప్రతి అడుగులో ప్రతి ఒక్క స్థాయిలో ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క పథకం ద్వారా ఎంతగా సహాయం చేశారో ఎంత గొప్పగా ఆలోచించారో నేను మాట్లాడబోతున్నాను. అమ్మఒడి గురించి మాట్లాడుకున్నాం కదా. అమ్మఒడి తర్వాత కాలేజ్లో స్కూల్స్లో పిల్లలు మంచి పౌష్టికాహారం తినాలని సంపూర్ణ పౌష్టిక ఆహారం పథకం కూడా సంపూర్ణ పోషణ పథకం ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి జగనన్న మంచి ఆహారాన్ని ఇచ్చారు. ఒక చదువుకునే బిడ్డలకే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్కి లాక్టేటింగ్ ఉమెన్కి కూడా సంపూర్ణ పోషణ ఇస్తూ వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యం ఉంటుందని తెలుసుకొని స్త్రీలకి అత్యంత గొప్ప ఆరోగ్యంతో కూడిన ఆహారం ఇచ్చారు. చదువుకుంటున్న బిడ్డలు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కదా, ఇంకొంచెం పై చదువులకు వెళ్ళటానికి మరి వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళాల్సి వస్తే మరి అక్కడ వాళ్ళని ఎవరు బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఎవరు అని చెప్పి వసతి దీవెన విద్యా దీవెన ద్వారా ఎంతోమంది లక్షల మంది ఆడపిల్లలకి జగనన్న అక్కడ కూడా తన యొక్క ప్రేమను పంచిపెట్టారు. మరి ముఖ్యంగా శానిటరీ నాప్కిన్స్ విషయం ఎంతోమంది పేద పిల్లలు కనీసం ప్యాడ్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంటే మరి వారి హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో జగనన్న ప్రతి స్కూల్లో శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేసి ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రతి ఆడబిడ్డకి ఇచ్చారు. ఈ విషయంలో జగనన్న ప్రతి స్త్రీ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడబిడ్డలు అక్కడ వసతి దీవెన విద్యా దీవెన ఇస్తూనే మరి యువతులైన ఆడపిల్లలకి రక్షణ ఎలా అని ఆలోచించారో ఏంటో దిశ యాప్ను ప్రవేశపెట్టారు. దాదాపు 4 కోట్ల మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటేనే అర్థమవుతుంది ఎంతగా దిశ యాప్ ద్వారా వాళ్ళు రక్షింపబడతా ఉన్నారని. ఒక ఎస్ఎంఎస్ అలర్ట్, ఒక కాల్ చేస్తే 15 నిమిషాల్లో పోలీసులు ప్రత్యక్షమై ఎంతమంది స్త్రీలను రక్షించారో మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడితో ఆగారా జగనన్న? తమ కాళ్ళ మీద తను నిలబడాలనుకున్న స్త్రీలకి చేయూత పథకం ద్వారా నిన్ననే మనం విన్నాం దాదాపు 5,000 కోట్ల రూపాయలు 45 నుంచి 60 ఏజ్లో ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న స్త్రీలకి వాళ్ళ లబ్ధిదారులైన స్త్రీలకి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. వాళ్ళు గ్రాసరీ షాప్స్ పెట్టుకున్నారు, పౌల్ట్రీ బిజినెస్లు పెట్టుకున్నారు, క్యాటిల్ బిజినెస్ పెట్టుకున్నారు. ఎన్నో వేల మంది లక్షల మంది ఈరోజు ఆ పథకం ద్వారా లబ్ధి పొందారు.
ఇంతకుముందు తీసుకున్న రుణాల గురించి భయపడుతున్న వాళ్ళకి మీరు భయపడొద్దు అని సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న వడ్డీలు గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని డ్వాక్రా మహిళలను చేసిన మోసాన్ని చూసిన జగనన్న ఎటువంటి మోసం లేకుండా మరి ఆసరా అనే పథకం ద్వారా గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు తీసుకున్న ప్రతి రుణాన్ని మాఫీ చేసి ఈరోజు గొప్ప ధైర్యాన్ని స్త్రీలలో నింపారు. అంతటితో ఆగకుండా సున్నా వడ్డీ పథకం తమ సొంతగా కాళ్ళ మీద నిలబడాలి, ఇంకా బిజినెస్ చేసుకోవాలనుకున్న స్త్రీల కోసం సున్నా వడ్డీతో కూడిన ఇంట్రెస్ట్ లేని ఒక పథకాన్ని ఇచ్చి ఎంపవర్ చేయాలి, బిల్డ్ చేయాలి, ఎకనామికల్గా స్త్రీలను స్ట్రాంగ్గా చేయాలని జగనన్న సున్నా వడ్డీ పథకం ప్రవేశపెట్టారు. ఇంతటితో ఆగకుండా ఇవన్నీ చేసి నిలువలు నీళ్ళు లేకపోతే ఎలా అనుకున్నారో ఏంటో ఆ ఆడబిడ్డలకి దాదాపు 30 లక్షల మంది ఆడబిడ్డలకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలోనే ఎక్కడ మనం చూడలేదు. జగనన్న ఇల్లు లేకుండా, రోడ్ల మీద నిలువ నీళ్ళు లేకుండా, రెంట్లు కట్టలేకుండా ఎంతమంది అనాథలుగా బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధలన్నిటిని గుర్తించండి మీరు. ఈరోజు దాదాపు 30 లక్షల మందికి పైగా సొంత ఇల్లు పట్టాలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు జగన్. వివాహానికి వస్తే షాదీ తోఫా ఇచ్చారు, కళ్యాణ మస్తు పథకం ఇచ్చారు. ఈరోజు దాదాపు 30 లక్షల మందికి పైగా సొంత ఇల్లు పట్టాలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు జగన్. వివాహానికి వస్తే షాదీ తోఫా ఇచ్చారు, కళ్యాణ మస్తు పథకం ఇచ్చారు. వివాహం కూడా మీరే సొంత అన్నల దగ్గరుండి జరిపిస్తున్న గొప్ప ఘనత. అన్న అని మిమ్మల్ని పిలుచుకున్నందుకు ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి ఏ అన్న ఇవ్వలేనంత అదృష్టం అయిపోయారు జగనన్న మీరు. ఈ ఉమెన్స్ డే రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి స్త్రీ మీకు ఎంత రుణపడి ఉన్నామో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తా ఉన్నాను. జగనన్న, we always love you. We stand with you. ప్రతి ఆడబిడ్డ మీ రుణం తీర్చుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాం. వై నాట్ 175 కోసం ఎదురు చూస్తూ we love you. And once again, let me wish each and every woman happy Women's Day.